లోకంలో ఉన్నప్పుడు మనము నా ఇష్టానుసారంగా జీవించాము. లోకాన్ని క్రైస్తవుడుగా మనం పిలువబడినప్పుడు, క్రైస్తవుడుగా మనము ఈ లోకం నుంచి ప్రత్యేకింపబడినప్పుడు మారు ఏమిలే వచ్చింది ఇంచి బైబిల్ గ్రంథంతో మారు చాలా విషయాలుగా మారు నేర్చుకున్నాయి. ఈ రోజుల్లోనే మనం చూసినట్లయితే, ఈ రోజుల్లోనే మనం గమనించినట్లయితే క్రైస్తవుడు అని చెప్పుకుంటున్నారు, కానీ వాళ్ళు చేసే క్రియలను బట్టి, వారు మాట్లాడే మాటను బట్టి, వారు నడిచే నడకను బట్టి ఇది క్రైస్తవుడా అని మనకు సందేహం కలుగుతూ ఉంటుంది. అయితే క్రైస్తవుడు ఎవరి ఇష్ట ప్రకారంగా జీవించాలి, క్రైస్తవుడు అయిన మనము దేవుని సన్నిధికి వెళ్ళిన మనము, దేవుని మాటలు విన మనము, దేవుని కీర్తిస్తున్న మనము, దేవుని గణపరుస్తున్న మనము దేవుని యొక్క అడుగు జాడలు నడుచుకుంటున్నామా లేదా ఇందుకే మారేనా కాకపోతే పరిశీలన కాకపోతే. కాబట్టి ఇంతకు చదవబడిన వాక్యం చూద్దాం దేవుని బిడ్డలారా. యోహాను సువార్త మరి 6:38 దేవుని యొక్క వాక్యం ఇలా సెలవిస్తుంది. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు సెలవిస్తున్న మాట ఏంటంటే, నా ఇష్టమును నెరవేర్చుకుంటకు నేను రాలేదు, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుకుంటకే పరలోకం నుండి దిగి వచ్చింది. ఇంకా మాట ఏర్కీసరి దేవుని బిడ్డలారా, వాని చిత్తము, నన్ను పంపిన వాని చిత్తము సరే, ఇష్టము చిత్తము సరే, కోరిక ఇలికి పర్యాపదాలు వాను దేవుని బిడ్డలారా. ఇక్కడ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అంటున్నారు, నేను పరలోకం నుంచి భూలోకానికి ఎందుకు వచ్చానంటే నా ఇష్టం ప్రకారంగా జీవించడం కోసం రాలేదు, నా ఇష్ట ప్రకారంగా నేను బ్రతకడానికి రాలేదు, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చడానికి ఈ లోకానికి వచ్చిందంటున్నాడు దేవుని బిడ్డలారా. మహాపురు నమ్మితే మారోస్కే, మహాపురు పుచ్చి మారోస్కే మారు ఎంబార్లే బతికి తెచ్చి మహాపురు రాజ్కి కథాలే మారు బతికి తిందికే దేవుని బిడ్డలారా. మహాపురు బైబుల్ తే నా రాజ్కి తెసి, మహాపురు బైబుల్ తే నా వెసి అనేసి ఎలికి మార్కే తాకి తిందికే దేవుని బిడ్డలారా. కాబట్టి దేవుని బిడ్డలారా, మహాపురు కథ వేసిందని నా చిత్తము నెరవేర్చుటకు నేను భూలోకానికి రాలేదంటున్నాడు దేవుని బిడ్డలారా. మన క్రైస్తవ జీవితంలో కూడా, మన క్రైస్తవ విశ్వాస జీవితంలో కూడా మన యొక్క ఆలోచనలు విడిచిపెట్టాలి, మన యొక్క స్వాబుద్ధిని విడిచిపెట్టాలి, మన యొక్క సొంత నీతిని విడిచిపెట్టాలి. మనము ఎవరి నీతిని, ఎవరి మాటను ప్రకారం జీవించాలంటే అట మహాపురు కథ విస్తిలే మారు తాకి తిందుకే దేవుని బిడ్డలారా.